బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 28, 29, మాథ్యూ 11:28 and 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాళ్ళు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఎవరంట? దేవుని కుమారుని అని చెప్పడంలా, దేవుని యొక్క సేవకుని అని చెప్పడంలా, రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పడం. బైబిల్లో వ్రాయబడినది దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? యేసు ప్రభు దీనుడండి, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే పరలోకంలో అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుడు భూలోకంలో ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎక్కడ కూడా బైబిల్లో లేనివి కొన్ని పాటల్లోకి వచ్చేస్తాయి, సందేశాల్లోని కూడా వస్తాయి. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడని చెప్తారు. శుద్ధ అబద్ధం. బైబిల్ ఎక్కడ లేదు అది. పాకలో ప్రభు జన్మించాడు అనేటువంటిది ఎక్కడ లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడాడు అంటే తొట్టిలో పరుండబెట్టబడ్డాడే కానీ పశువుల పాకలో జన్మించలా. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. పశువుల తొట్టి అనేటువంటిది ఏంటి? పశువులు పండుకునే స్థలం కాదు. ఏ పశువు గాడిద పుట్టిన తర్వాత పండుకుంటుందండి? పండుకోదానికి బెడ్ పెడతారా ఎవరన్నా? లేదు. పశువుల తొట్టి అనేటువంటిది పశువులు తినే ఆహారం ఉండేటువంటి స్థలం అది. ఏ పశువు కూడా పండుకోదు. ఏ పశువు కూడా. ఇప్పుడు మీరు గొర్రెను తీసుకోండి, గొర్రెకు పిల్ల పుట్టిన తర్వాత గొర్రె ఎత్తుకొని పోయి పండుకోమ్మా జోజో లాలి అని పాట పాడి పండబెడుతుందా? పశువులు పండుకోవు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని బట్టి ఊహించుకున్నాం. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించిన తర్వాత పాకలో తొట్టి ఉంటుంది, ఆ తొట్టిలో కాదు. బైబిల్లో చెప్పబడిందానే నమ్ముదాం. వేరొకటి మన ఊహలు వద్దు, ఊహాజనితమైనది వద్దు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దీనత్వం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఆయన, కానీ భూలోకంలో పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఒకవేళ నాకు అనిపిస్తుంది దేవుడు పడుకోవాలి అంటే 5 స్టార్ హోటల్లో ఉండేటువంటి ఖరీదైనటువంటి బెడ్ను దేవుడు కలగజేయలేడా? మొన్న మా కిటికీ దగ్గర శబ్దం అవుతుంది. నాకు మా 2nd ఫ్లోర్లో కిటికీ దగ్గర శబ్దం అవుతుంది. అరే ఏంటి శబ్దం అవుతుంది అని ఒకసారి విన్నాను, పట్టించుకోలేదు. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ టకటకటక శబ్దమైంది. సాయంత్రం రాత్రిలో అంటే మామూలుగా ఏమనుకుంటాం, ఏదో శబ్దం అవుతుందిలే అనుకున్నా. మళ్ళీ మరుసటి రోజు శబ్దమైందండి. ఆ తర్వాత శబ్దమైందని పట్టించుకోలేదు, ఏదోలే అనుకున్నాను. కానీ ఒక 3 రోజుల తర్వాత ఏమైందంటే ఒక వాసన వస్తుంది అక్కడ. నాకు ఒక వాసన. ఇట్స్ నాట్ గుడ్ స్మెల్, ఇట్స్ కొంచెం అది ఏదో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అరే ఏంటి వస్తుందని చూస్తే కిటికీ తెరుచుకోవడంలా పక్కన కిటికీ తెరిచి చూస్తే పావురాలు ఏం చేసేది తెలుసా? ఒక గూడును పెట్టాయండి. ఆ గూడును ఎంత అద్భుతంగా చేసాయంటే అవి కిందంతా కూడా ఏం చేసేది తెలుసా? అక్కడక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ఏమంటారు, ఊర్చేదాన్ని ఏమంటారు, పొరక పుల్లలు ఉన్నాయి, లేకపోతే చెక్క పుల్లలు ఉన్నాయి. దాని తర్వాత ఏం చేసింది తెలుసా? దాని తర్వాత ఎక్కడి నుంచి తెచ్చిందో అండి, ప్లాస్టిక్ తీగలు ఉంటాయి చూసారా? ఆ తీగలు తెచ్చి దానిపైన వేసిందండి. దానిపైన ఏం వేసింది తెలుసా? దాని యొక్క బొచ్చు వేసిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక పావురము తన బిడ్డను జన్మనివ్వాలంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి సెటప్ను తయారు చేసింది. యేసు ప్రభువా, నువ్వు భూలోకంలోకి వస్తున్నావు కదా, నీకేం సెటప్ ఉంది? యేసు ప్రభు అంటాడు, పశువుల తొట్టి. అది దీనత్వం. ఆయనకు ఎంతో ఉంది కానీ తగ్గించుకున్నాడు, దీనుడుగా మారిపోయాడు. నీకు చదువు ఉండవచ్చు, నువ్వు గొప్ప ఇంటిలో నుండే వచ్చి ఉండవచ్చు, కానీ నీలో దీనత్వం ఎంత ఉంది? తగ్గించుకునే లక్షణం ఎంత ఉంది? నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన పనిలే, నీవెంత, నీ యొక్క క్యాడర్ ఎంత కాదు. నీలో దేవుడు తగ్గించుకునే లక్షణాన్ని చూస్తాడు. మరియా, ఎందుకు నువ్వు కృప పొందావు? బైబిల్లో వ్రాయబడింది, ఆయన దీనులకు కృపనిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక మాట దానికి ముందు ఉంటుంది, అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. నీలో గర్వము కనపడింది అనుకో, దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నిన్ను ఎదిరిస్తాడు. నువ్వు ముందుకు రావాలంటే ఎదురుగా వచ్చి వెనక్కి నెట్టేస్తాడు. లేదా నువ్వు పైకి రావాలంటే దేవుడే నెట్టేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు మంచిగా చదవాలంటే గర్వం నీలో కనపడిందంటే దేవుడే ఎదిరిస్తాడు నిన్ను. నీ జీవితంలో ఉండాల్సింది తగ్గించుకునే లక్షణం, దీన మనస్సు కలిగిన లక్షణం. ఇప్పుడు మీరు అడుగుతారు, బ్రదర్ మీరు చాలా ఓవర్గా చెప్తున్నారు, మరియలో దీనత్వం ఉందని మీకంటే తెలుసు, మీరు అప్పుడు ఏమైనా ఉన్నారా? 2024 సంవత్సరాల కిందట మీరు ఏమైనా ఉన్నారా? మరియలో దీనత్వం ఉందా? మరియలో దీనత్వం ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 39-40 వచనాలు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39-40.
ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. బహుకాలం గడిచిన వృద్ధురాలు కదండి ఎలిజబెత్. అంటే వృద్ధులు అంటే ఇక్కడ వృద్ధులు అనేటువంటి వాళ్ళు కనబడుతున్నారు నాకు. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే ఇంకా ముఖమంతా ముడతలు పడి వణుకుతూ మా అనేటువంటి వాయిస్ బెండ్ అయినటువంటిది. వాళ్ళ కళ్ళు కనపడతాయా? 99% కనపడవు. 1% ఎవరికొవరు కనపడుతుంటాయి. బహుకాలం గడిచిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి బైబిల్లో చూడండి, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కనబడుతున్నగానే ఈ ముస్లాంకి ఎందుకు వందనాలు చెప్పాలా, ప్రైజ్ లార్డ్ ఎందుకు చెప్పాలా? ఈమెకి నేను చెప్పాల్సిన పని కనబడుతుంది. ఈమెకేమన్నా ఈమె కనపడదు, వినపడదు, ఈమెకి ఎందుకు చెప్పాలి? అది కాదు, యేసు ప్రభును గర్భాన్ని ధరించిన పరిశుద్ధురాలను నేను, ఈమె ఎంత అనుకోలా. మరియ కనపడుతుండగానే వందన వచనం చేశాను. అది తగ్గింపు. అంటే నీ ఎదుటిగా పెద్ద వ్యక్తి కనపడినప్పుడు నువ్వు వందన వచనం చేస్తావు చూసావా, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నీ యొక్క తగ్గింపు. ఎదుటి వ్యక్తి కనపడ్డాడు అనుకో, వాళ్ళే వస్తున్నాడు ఈయన అనుకొని నువ్వు లోపల అనుకొని తల దించుకొని కనబడినట్టుగా పోయి చూసి చూన్నట్టుగా పోయావంటే నీలో ఏం కనపడుతుంది తెలుసా? దేవునికి దీనత్వం కాదు, గర్వం. దేవుని బిడ్డలారా, మరియా ఎలిజబెత్ను చూసినా ఈ ముస్లాం ఇది ఇంకా బతికింది ఏంటి అన్లా, ఎప్పుడు పోతుందో అన్లా, ఈమెకి ఏంది వందన వచనం చేసేది అన్లా, లేకపోతే ఈమె చూస్తుందా చూడదా, కనపడదా చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకోలేదు. బైబిల్లో వ్రాయబడింది వందన వచనం. ఎదుటిగా నీకు ఒక వ్యక్తి కనపడుతుండగానే నీ వందన వచనంతోనే ప్రారంభమవుతుంది నీ తగ్గింపు. మీ టీచర్ కనపడినాడు అనుకో, నాకు మార్కులు తగ్గించినాడు వేస్ట్ ఫెలో, ఈయనకేంది గుడ్ మార్నింగ్ చెప్పడం అనుకొని లోపల అనుకొని బయటికి నమస్తే సార్ అన్నావు అనుకో, మీ సార్కి తెలియదు కానీ ఎవరికి తెలుసు? జాగ్రత్త. నీ దీనత్వాన్ని దేవుడు చూడాలని కోరుతున్నాడు. నీ దీనత్వం కనబడుతుందా? బయటికి ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉండేటువంటి వారు దీనత్వం కాదండి. యేసు ప్రభులో ఉండేటువంటి దీనత్వం ఏంటి తెలుసా? తండ్రితో సమానం. కలుగునుగా కంటే భూమి కలిగిందండి, సర్వము కలిగింది. మరి అలాంటి దేవుడు పశువుల తొట్టిలో పట్టబడుతున్నాడంటే దేవుని అడగొచ్చు, ఎందుకు నన్ను ఇక్కడ పడుకోబెడుతున్నావు? అందుకే ప్రభు అంటున్నాడు, నేను డైరెక్ట్గా చెప్తాను, నేను దీనత్వం కలిగిన. ఎందుకు? నేను పశువుల తొట్టిలో పడుకోమంటే పడుకున్నా. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళకు తొందరగా నడుము నొప్పులు వస్తాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒక పని చేయరు, తొందరగా నడుము నొప్పులు వస్తాయి. ఎందుకు తెలుసా? ఇంట్లో ఏదైనా కింద పడింది అనుకో, ఎవడో ఎత్తుతారులేని వెళ్ళిపోతారు, తగ్గింపు ఉండదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంట్లో వంచి మెడ వంచి నడుము వంచి పనిచేసే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రిబ్కాను దేవుడు ఇస్సాకుకు భార్యగా ఎందుకు అనుకున్నాడు తెలుసా? బైబిలే చెప్తుంది ఆమె అందగత్తె, కానీ దాన్ని బట్టి కాదు. రిబ్కా ఎవరు తెలుసా? ఫస్ట్ ఇస్సాకును చూడలే, కానీ ఇస్సాకు యొక్క వంటలను చూసి వంటలకు నీళ్లు తోడిపోసిందండి ఆమె. వంటలకు బాటల్లో ఉండేది గ్లాసులో పోయాలంటేనే మనకు తలప్రాణం తోకకు వస్తుంది. బాటల్లో ఉండేది గ్లాసులోకి పోయాలంటే వంట మామూలుగా తాగుతుందా? వంట లోపల ఒక పెద్ద డ్రమ్ములాగా ఉంటుంది, అది వంటలకు నీళ్లు తోడిపోసిందంట. నడుము వంచేటువంటి స్త్రీ, తగ్గించుకున్నటువంటి స్త్రీ. ఎలాంటి స్త్రీ తెలుసా? ఆమెకు బంగారమును గిఫ్ట్గా ఇచ్చేశారంట. ఎప్పుడు 4-5 వేల సంవత్సరాల క్రిందట. వాళ్ళ ఇల్లు ఏ రకంగా ఉంది తెలుసా? ఇంట్లోనే రెడీగా బంగారం ఉంటే బంగారం గిఫ్ట్గా ఇచ్చేశారు ఆమెకు వెళ్ళిపోతూ ఉంటే. అంత రిచ్ గర్ల్. షీఈస్ హ్యావింగ్ హ్యూమిలిటీ. తగ్గింపు అనేటువంటిది ఉంది. నీ పనిని బట్టి నీ తగ్గింపు ఉందా లేదా తెలుస్తుంది. నీ వందన వచనాన్ని బట్టి నీకు తగ్గింపు ఉందా లేదా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని నువ్వు మాట్లాడుతుండగా గమనిస్తూ ఉంటారు, దాన్ని బట్టి తగ్గింపు అనేటువంటిది ఉంటుంది. నా దగ్గరికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. మేమిద్దరం కలిసి ఇంకొక దైవ సేవకుని ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఉండేటువంటి దైవ సేవకునితో మేము మాట్లాడుతున్నాం. క్యాజువల్ టాక్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇద్దరం కూర్చున్నాము, ఆ ఎదురుగా ఉండే దైవ సేవకులతో మాట్లాడుతూ ఉన్నాం. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. నేను వచ్చి, బ్రదర్ గారు మనతో ఎంత బాగా మాట్లాడారు అని నేను అంటూ, సో మనకు ఉండేటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేశాడు. అంటే ఏదో ఒక ఇష్యూ పైన మేము వెళ్ళాం. ఒక కుటుంబం పరిస్థితిని బట్టి వెళ్తే ఆయన అన్నీ చెప్పేశాడు, ఇది పరిస్థితి అని.
నేను ఈ మాటలు మాట్లాడుతుంటే పక్కనున్న దైవసేవకుడు ఏమన్నాడు తెలుసా? బ్రదర్, వాళ్ళ కొడుకుని చూసారా మీరు? ఏం బ్రదర్ అన్నాను. మనం మాట్లాడుతున్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని సెల్లు చూస్తూ ఉన్నాడు చూసారా? పెద్ద చిన్న ఏమన్నా ఉందంటారా? మనం వచ్చాం కదా, కాలు మీద కాలు వేసుకొని కాలు ఇలా ఊపుతూ సెల్తో ఏదో చూసుకుంటున్నాడు చూసారా? ఏం నేర్పించాడండి తగ్గింపైన? దేవుని బిడ్డలారా, ఈ దైవసేవకుడు దైవసేవకుని మాటలను కాదు, వాళ్ళ కొడుకుని చూస్తున్నాడు. నిన్ను ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు, నీలో తగ్గింపు ఉందా లేదా అని. మరియా, ఎందుకు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు? మరియలో తగ్గింపు ఉంది, దీనత్వం ఉంది. ఈరోజు నీలో దీనత్వం లేకపోతే చర్చిలో పని ఉందా వెంటనే చర్చిలోనికి వచ్చి పని చేసేటువంటి వాళ్ళలో దీనత్వం కనపడుతుంది. మా నాయన ఆఫీసరు, మా అమ్మ సూపరింటెండెంట్ అనుకోవద్దు. దేవుని దగ్గర పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభు ఆయన దేవుడుగా ఉంటూ నీ కొరకు పశువుల తొట్టిలోనే కాదు సిలువను మోసాడు. ఆయన నీ కొరకు పని చేయకపోతే నీకు రక్షణ ఉంటుందా? దేవుని బిడ్డ కాగలవా? తగ్గింపులో ఉంది దీవెనలు. నీ జీవితంలో తగ్గింపు లేకపోతే సారీ, గాడ్ కెనాట్ చూజ్ యువర్, గాడ్ కెనాట్ సెలెక్ట్ యూ. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో మరియ లాంటి పరిశుద్ధత ఉందా? రెండోది, మరియ లాంటి తగ్గింపు ఉందా? మూడోది బాగానే చూపించి నేను ముగిస్తాను. ఎవరికి దేవుడు కృపనిస్తాడు? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఖచ్చితంగా తీద్దాం అందరం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయముగా అనగా కృప చూపించితివి. కృప చూపించింది. ఏం చూపించాడు? కృప చూపించాడు. ఎవరికి కృప చూపించాడు? బైబిల్లో వ్రాయబడింది, దాసులు అంట. మొదటి వచనం ప్రకారం వాళ్ళు ఎవరు? దాసులుగా ఉండేటువంటి వారు. దాసులమైతిమి అంటే వేరొకరి కింద దాసులుగా ఉన్నా, కానీ దేవుడు కృపనిచ్చాడంట. ఏంటి ఆ కృప అంటే, మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకు కృప చూపించితివి. దేవుడు చూపించిన కృప ఏంటి తెలుసా? వీళ్ళపైన దేవుని యొక్క కృప ఏ రకంగా పనిచేసింది తెలుసా? దాసులు, కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు. వీళ్ళు దాసులుగా ఉన్నారు, మందిరాన్ని కట్టించలేరు. దాసులుగా ఉండే వారికి ఫైనాన్స్ ఉండదు, దాసులుగా ఉండేవారు తక్కువ స్థితిలో ఉంటారు, గొప్ప మందిరాన్ని నిర్మించలేరు. ఒకవేళ మందిరం తర్వాత బైబిల్లో పాడైన స్థలములు కూడా ఉన్నాయంట. ఒకటి మందిరం, రెండు పాడైన స్థలాలు. ఈ రెండింటిని బాగు చేయడం దాసులకు చేత కాదు. బైబిల్లో వ్రాయబడింది. అప్పుడు దేవుని కృప వచ్చిందంట. యెరూషలేము మందిరాన్ని వాళ్ళు కట్టగలిగారు, పాడైన స్థలములను వాళ్ళు కట్టగలిగారు. ఈ దినాన ఇశ్రాయేలు దేశానికి వెళితే యెరూషలేము దేవాలయం యొక్క నమూనాలు కనపడతాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు అప్పుడు కట్టినటువంటి వాటి యొక్క దాఖలాలు ఇప్పటికీ మనకు కనపడుతున్నాయి. అంటే యాజ్ ఇట్ ఈస్ బిల్డింగ్ కనపడింది, ఎందుకంటే తర్వాత మళ్ళీ దాడి చేయబడింది యెరూషలేము ప్రాకారాల పైన, మందిరం పైన. కానీ ఆ దినాల్లో దేవుడు వారికి కృపనిచ్చాడు. ఏంటి ఆ కృప తెలుసా? వాళ్ళు దాసులుగా ఉంటూ మందిరాన్ని కట్టలేరు, పాడైన స్థలములను కట్టలేరు, కానీ దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే వాళ్ళకు అసాధ్యమైన దాన్ని వాళ్ళ ద్వారా చేయించాడు దేవుడు. హల్లెలూయా. కృప అంటే ఏంటి తెలుసా? నీ కష్టం, కానీ దేవుని కృప నీ పైన పనిచేసినప్పుడు కృప ఏం చేస్తుంది తెలుసా? నీకు చేతకాంది, నీ కష్టమైన దాన్ని నువ్వు చేయునట్లుగా సహాయం చేస్తుంది. కృప ఎవరిపైన ఉంటుందో వాళ్ళు ఒక అసాధ్యాన్ని దే వోంట్ యాక్సెప్ట్. వాళ్ళు అంగీకరించరా, మా చేత కాదు, వదిలేద్దాం, నా చేత కాదు, ఈ టాపిక్ నేను వదిలేస్తాను, నా వల్ల కాదు అనరు వాళ్ళు. దేవుని కృప అంటే పరిశుద్ధంగా జీవిస్తూ దీనత్వం కలిగి దేవుని దగ్గర జీవిస్తూ ఉంటే నీ ఎదుట ఒక కష్టం ఉన్నా కూడా యూ విల్ యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్. ఆ యొక్క సవాల్ను స్వీకరిస్తావు, ఆ సవాలును అధిగమిస్తావు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు దాసులు, ఇతరుల దగ్గర దాసులు, దే ఆర్ సర్వెంట్స్ ద్వారా ఒక మందిరం కట్టబడుతుందా? పాడైన స్థలంలో తిరిగి బాగు చేయగల? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ గాడ్స్ గ్రేస్ వాస్ అపాన్ దెమ్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఇది కష్టం అనుకుంటున్నావా? మొదటి 2 పాయింట్లు నీ జీవితంలో ఉన్నాయో లేదో పరీక్షించుకో. అప్పుడు
నీ జీవితంలో అసాధ్యమైనది ఉండదు. అసాధ్యమైనది దేవుడు పెట్టడు. ఇప్పుడు మరియాని అడుగుదాం, మరియా ఏంటి నీ పరిస్థితి? నువ్వు పరిశుద్ధురాలు కదా, దీనత్వం కలిగిన స్త్రీ కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరియా నీ మీది పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ జీవితంలో ఒక సంతానం కలుగుతుంది. ఇది ఎలాగూ ఇది జరగకూడదు కదా, ఎలా జరుగుతుంది? కృప పొందినటువంటిది. దేవుని కృప నీ పైన ఉంటే నీకు అసాధ్యమైనటువంటిది ఉండదు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు రెడీ టు ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్. ప్రతి సవాలును అంగీకరిస్తావు. దేవుని కృప ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో దేవుని కొరకు సాధించలేని దాన్ని సాధించేటట్లు చేస్తుంది. బైబిల్లో టైం అవుతుంది కాబట్టి నేను ఆ భాగం చూపించడం లేదు. ఆశ్చర్య కార్యాలు ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడు తెలుసా? అద్భుతాలు ఎవరి జీవితంలో ఎవరి ద్వారా జరిగిస్తాడు తెలుసా? వాళ్ళ జీవితంలో దేవుని కృపను బట్టి మా దేవుడు సహాయం చేస్తాడు, మా దేవుడు సహాయం చేస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో కృప ఏం చేస్తుందంటే వారికి అసాధ్యమైన వాటిని సాధించుకునేటట్టు చేస్తుంది. దేవుని బిడ్డలారా, పరీక్ష పాస్ గారు కానీ గ్రేస్ మార్కులను బట్టి పాస్ అవుతారు. ఎందుకు తెలుసా? పరీక్ష మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ రాయాలి మళ్ళీ చదవాలంటే అయ్యే పని కాదు. అదే గ్రేస్ మార్కులు వచ్చాయనుకో ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవుతారండి. ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, ఫీజు కట్టరు, పరీక్ష రాయరు, పరీక్షలకు వెళ్ళరు, హాల్ టికెట్ ఉండదు, ఏముండదు. కానీ కృపను బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సాధిస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని కృప నీ పైన ఉంటే, నువ్వు దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తివైతే, పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా భక్తిగా నువ్వు జీవిస్తూ తగ్గించుకునేటువంటి వ్యక్తివైతే నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. ఏది కూడా అసాధ్యము కాదు. హల్లెలూయా. ఏది కూడా అసాధ్యం కాదు, ఏది కూడా అసాధ్యం కాదు. ఈరోజు దేవుడు నీకు ఒక సవాలు విసురుతున్నాడు. దాసుల ద్వారా అంటే ఒక సర్వెంట్స్గా ఒక బానిసలుగా ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఒక పట్టణాన్నే కట్టించి ఒక దేవాలయాన్నే కట్టించగలిగితే నిన్ను నీ యొక్క చదువుల్లో, నిన్ను నీ యొక్క ఉద్యోగంలో, నిన్ను నీ కుటుంబ వ్యవహారాల్లో, నిన్ను నీ ఆఫీసులో దేవుడు దీవించలేడా? ఖచ్చితంగా దేవుడు దీవించగలడు. దేవుని కృప అసాధ్యమైన వాటిని సాధించేటట్లు చేస్తుంది. అందుకే మరియతో దేవుని దూత అంటున్నాడు, నువ్వు కృప పొందావు కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీ జీవితంలో ఒక అసాధ్యమైన దాన్ని నువ్వు చూస్తావు. నువ్వు దేవునికి తల్లిగా మారుతావు. ఇంపాసిబుల్ కదండి. దేవునికి తండ్రి లేదు, తల్లి లేదు అని బైబిలే చెప్తుంది. కానీ భూలోకంలో ఒక తల్లిగా మరియను దేవుడు ఎన్నిక చేయడానికి ఆమె కృప పొందినటువంటిది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడలంగా ఈ కృప మన పైన నిలిచి ఉండినట్లుగా ప్రార్థన చేయాలి. దేవా, నా జీవితంలో నీ కృప నేను పొందుకోవాలి. మరియా నీ కృప పొందింది, నా జీవితంలో కూడా నేను నీ కృప పొందడానికి సహాయం చేయండి. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు. యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా. యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా. మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు. యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా. యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా. మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు. యేసుని సిలువకు కొట్టెద వేళ, ఆయన గాయాలు రేపెద వేళ. యేసుని సిలువకు కొట్టెద వేళ, ఆయన గాయాలు రేపెద వేళ. కలువరి ప్రేమను
మరచెదవా, కడుగోర పాపివి ఎరుగవా, కలువరి ప్రేమను మరచెదవా, కడుగోర పాపివి ఎరుగవా, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, మారాలి నీ మనసు, యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా, యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా, యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా, యేసుని చేరా పరుగిడవా, ఆశ్రయ దుర్గము యేసేగా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దృష్టిలో నేను అపవిత్రునిగా కనపడుతుంటే నన్ను క్షమించు, నాలో తగ్గింపు లేకపోతే క్షమించు, నేను దీన మనస్సు కలిగిన వ్యక్తిగా కాకుండా గర్విష్ఠిగా నేనుంటే నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ఎక్కడ నేను ఇది చేయలేను అని ఓడిపోతూ ఉంటే దానికి కారణం నాలో పాపం, నాలో తగ్గింపు లేని పరిస్థితే ప్రభువా. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి నీ కృప నిలుస్తుంది నాయన. దేవా, నా పైన నీ కృప నిలచలేదంటే కారణం నాలో పాపం ఉంది, నాలో తగ్గింపు ఉంది, నాలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. యేసయ్యా, నన్ను తగ్గించు, నాలో తగ్గింపును దయచేయి, నాలో పరిశుద్ధతను దయచేయి. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ప్రార్థన చేయాలి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా మౌన ప్రార్థనలు మన పరిసరంలో వద్దండి, గట్టిగా ప్రార్థించాలి. అప్పుడే యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఏకాగ్రత గట్టిగా ప్రార్థన చేసినప్పుడే జై 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 యేసయ్యా
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, సర్వాధికారివైన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఎందుకు మరియను నువ్వు ఎన్నుకున్నావో ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. మరియ కృప పొందినటువంటిది అని గబ్రియేలు దూత ద్వారా మీరు తెలిపిన మాటను బట్టి వందనాలు. అవును దేవా, నీ దృష్టిలో కృప పొందాలి ప్రభా. నీ యొక్క దృష్టిలో మేము కృప పొందిన వ్యక్తులుగా ఉండాలి. మరియ నీ దృష్టిలో కృప పొందినటువంటిది నాయనా. మా జీవితాల్లో నీ కృపను బట్టి నాయనా తండ్రి, మా జీవితాలలో పరిశుద్ధత దూరమైపోయి ఉంటే నాయనా, నీ కృప ఉన్నప్పటికీ, నువ్వు మమ్మల్ని చూస్తున్నప్పటికీ, నువ్వు మమ్మల్ని గమనిస్తున్నప్పటికీ నాయనా, నీకు దూరం అయిపోయినటువంటి మమ్మల్ని మీ శిలువ రక్తముతో కడగండి ప్రభా. నీ శిలువ రక్తముతో కడగండి నాయనా. నీ శిలువ రక్తముతో కడగండి నాయనా. నీ శిలువ రక్తముతో కడగండి ప్రభా. నీ శిలువ రక్తముతో కడగండి నాయనా. దేవా, ఎక్కడ మాలో పాపమున్నా, అపవిత్రత ఉన్నా, మోసమున్నా తండ్రి, వేషధారణ జీవితం ఉన్నా, తగ్గింపు లేకపోయినా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఇది నాన్న ఎంతమంది జీవితాలతో మీరు మాట్లాడారో వారి జీవితాలు మార్చబడునుగాక. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుదురుగాక. పరిశుద్ధులుగా జీవించే కృప కలుగునుగాక. దేవా, రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు ప్రభా. రక్షించండి, మీ బలమైన కార్యాలు జరిగించండి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కృపామయుడా, మీరే దర్శించండి, మీరే దర్శించండి ప్రభా. నాకు అసాధ్యం, ఇది నా సబ్జెక్ట్ అసాధ్యం, నాకు ఉద్యోగం అసాధ్యం, నా జీవితంలో ఈ దీవెన రాకుండా అసాధ్యంగా ఉంది అని ఎవరు ప్రభా వారి జీవితాల్లో బాధపడుతున్నా ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరైతే వారి జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారో వారి జీవితంలో అసాధ్యమైనటువంటిది సాధ్యమగునుగాక. అసాధ్యమైనటువంటిది సాధ్యమగునుగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. తండ్రి, మీరే సహాయం చేయండి. ఎవరికి ఏది అసాధ్యముగా ఉన్నా నీ కృపలో వారు పరిశుద్ధులుగా, తగ్గింపు కలిగిన వారుగా కనపడినప్పుడల్లా వారి జీవితాల్లో మీ కార్యములు జరుగునుగాక, జరుగునుగాక. మీరే దర్శించి దీవించుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.